హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే రోటరీ కటర్ అండి. క్లాత్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే మోడల్ కట్ చేస్తున్నప్పుడు దాన్ని ఈజీగా కట్ చేసుకోవడానికి ఈ కటర్ అనేది యూజ్ అవుతుందండి. ఇదిగో మీకు వీడియోలో చూపిస్తున్నట్టయితే కటర్ ఎలా కటింగ్ అవుతుందని శాంపిల్ చూపిస్తున్నాను చూడండి. ఈ రోటరీ కటర్కి అయితే మనం ఎక్కువ బ్లౌజెస్ ఒకే పర్సన్వి ఉన్నప్పుడు ఒకే మోడల్ అనుకోండి, దాన్ని ఈజీగా కట్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. అదైతే వచ్చింది. అదైతే ఎలా యూజ్ అవుతుందో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఒకే పర్సన్వి ఒకేసారి కట్ చేయడానికి సిజర్ కూడా వాడచ్చు. కాకపోతే కింద ఉన్నవి పైన బాగానే వస్తాయి, కింద ఉన్నది ఒక్కొక్కటి సైజ్ పెరిగిపోతూ వెళ్ళిపోతుంది, ఈవెన్గా కట్ అవ్వదు. అలా నేను ప్రాబ్లం ఒకసారి అనేది ఫేస్ చేశాను. ఒక 2 బ్లౌజెస్ వరకు అయితే ఓకే, ఒక 4-5 బ్లౌజెస్ ఉన్నప్పుడు అయితే కాస్త ఇబ్బంది అవుతుంది. యాస్టీస్గా మళ్ళీ అదే మెజర్లో కట్ అవటం లేదు. అందుకని చెప్పేసి టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ కటర్ అనేది ఆర్డర్ పెట్టానండి. వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం దీనికి ప్రాక్టీస్ అవసరమని నేను అనుకుంటున్నాను. కాకపోతే కటింగ్ అయితే బాగానే వచ్చింది, కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి. అలాగే ఇంకొక ఐటెం చూపించాను కదా, అదే మార్కరు. మనం మార్క్ చేసింది కిందకి డాట్స్ అనేది వెళ్ళడానికి అది ఎప్పుడో కొన్నానండి. అది కూడా వీడియోలో మీకు చూపించాను. మనం పైన డాట్స్ అనేది వేసినప్పుడు కిందకి ప్రెస్ చేస్తే గట్టిగా స్టార్ షేప్లో మార్కింగ్ అనేది కిందకి కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ షేప్ పట్టిని కూడా ట్రై చేశాను, ఎలా వస్తుందో ఏంటో అని. కరెక్ట్గా యాస్టీస్గా కట్ అయిపోయిందండి. ఒకటి 2-3 సార్లు కట్ చేయగానే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.